ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నిర్మలా హాస్పిటల్ కు అరుదైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు. హాస్పిటల్ వైద్యులను, నిర్వాహకులను సత్కరించిన స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు. పేద పిల్లల వైద్యం, శస్త్రచికిత్సలకు బాసటగా నిలుస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిన్ని బాలరాజు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ నెల 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జంగారెడ్డిగూడెం సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్ నందు శ్రీమాన్య కలెక్షన్స్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న కర్పూరం కుషాలి. కామవరపుకోట మండలం తడిగలపూడి ప్రత్యేక అవసరాల కోసం ఆశ్రమం ఏర్పాటు. హాజరైన ప్రముఖులు. జంగారెడ్డిగూడెంలో సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్ నందు ఈ నెల 15, 16, 17వ తేదీలలో మాన్యా కలెక్షన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తక్కువ ధరలకే వివిధ కంపెనీలకు చెందిన శారీలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. 500 రూపాయల నుంచి 35,000 రూపాయల విలువైన అనేక రకాల చీరలు విక్రయాలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రావణ మాసంలో మాన్యా కలెక్షన్స్ లో చీరలు కొనుగోలు చేసుకుని శ్రావణ శుక్రవారం జరుపుకోవాలని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. మాన్యా కలెక్షన్స్ ఇచ్చిన పిలుపు మేరకు స్టాక్ పాయింట్ సందర్శించినట్లు, ఆడపడుచులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బెనారస్, పోచంపల్లి, ఉప్పాడ, పట్టు, సిల్క్, ఫ్యాన్సీ, కాటన్ తదితర రకాలు కలిగిన చీరలను ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్ నందు 3 రోజుల పాటు నిర్వహించే మాన్యా కలెక్షన్స్ సారీల ఎక్స్పోను ఉపయోగించుకుని మీకు నచ్చిన సారీలను కొనుగోలు చేసుకోవాలని కోరారు. వివిధ మోడల్స్ తో చీరలను అందుబాటులోకి తీసుకువచ్చిన మాన్యా కలెక్షన్స్ నిర్వాహకులను తనిష్క్ జ్యువెలరీ అధినేత గుడిమెట్ల యుగంధర్ అభినందించారు. ఆడపడుచులకు శుభవార్త. రేపు అనగా 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు శ్రీమాన్య కలెక్షన్స్ ఎక్స్పో పెడుతున్నారు. సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో మీరందరూ వచ్చి చీరలు చూసుకుని సెలెక్ట్ చేసుకుని మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నేను అన్నీ ఆల్రెడీ చూశాను. అలాగే సిటీ కేబుల్లో, తర్వాత యూట్యూబ్లో ఇవన్నీ చూసి వచ్చి ఒకసారి నేను కూడా చీరలు అన్నీ సందర్శించడం జరిగింది. చాలా బాగున్నాయి. మీరు అందరూ రండి, నేను కూడా వస్తున్నాను. మాన్యా కలెక్షన్స్ నుంచి మాట్లాడుతున్నాము. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎగ్జిబిషన్ వచ్చేసి సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్లో 15, 16, 17 ఎక్స్పో పెడుతున్నామండి. మన దగ్గర అన్నీ కూడా జామ్దాని పట్టు, కంచి పట్టు, ధర్మవరం, వెంకటగిరి ఇవన్నీ మనమే వెళ్ళి అక్కడ కస్టమైజేషన్ చేయించి మన కోసం, మన ఆడపడుచుల కోసం ఈ శ్రావణ మాసం సందర్భంగా మేము ఇక్కడ పెట్టేస్తున్నామండి. దయచేసి అందరూ కూడా ఇది వచ్చి ఒకసారి విజిట్ చేసి మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇచ్చి ఇలాగే కొనసాగాలని మీరు దీవించాలి. మేము జంగారెడ్డిగూడ ఆడపడుచులు అందరూ కూడా సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్కి ఇచ్చేసి మా ఎక్స్పోని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జంగారెడ్డిగూడ నుంచి మాట్లాడుతున్నా అండి. నేను శ్రీమాన్య కలెక్షన్స్ అని చెప్పి సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో నేను ఎక్స్పో పెడుతున్నాను 3 days, ఆగస్ట్ 15, 16, 17. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ ఉంటాయి. సిల్క్, ఫ్యాన్సీ, కాటన్, జామ్దాని కాటను, జామ్దాని పట్టు, జామ్దాని సిల్క్, మొత్తం ఆల్ టైప్ వెరైటీస్ అన్ని శారీస్ మన దగ్గర ఉంటాయి. 500 నుంచి 35,000 వరకు మన దగ్గర ఉన్నాయి శారీస్. ఒకసారి మా ఎక్స్పోని వచ్చి మీరు విజిట్ చేసి చూడండి. శ్రావణ మాసం సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ఆడపడుచుల కోసం మేము ఈ ఎక్స్పోని కండక్ట్ చేస్తున్నాము. మన దగ్గర చాలా తక్కువ ధరలకే మనం ఎక్స్పోని ఇది చేస్తున్నాము. చాలా అంటే మగవాళ్ళకి మెచ్చే కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి. మగవాళ్ళు మెచ్చే అంతగా మేము మన ఆడపడుచులకి చాలా తక్కువ ప్రైజెస్కే ఈ శారీస్ ఇవ్వడం జరుగుతుంది. రాజమండ్రి, విజయవాడ ఇట్లా వెళ్ళిన అవసరం లేదు. మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి వచ్చి ఎక్స్పోని విజిట్ చేయండి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో మనసున్న మనిషి మెకానిక్ సయ్యద్ రహీం పాషా కార్, బైక్, ఆటో ఏ వాహనమైనా పంక్చర్ అయితే తనకు చేతనైనంత సాయం చేస్తానని తెలియజేస్తున్నాడు. భూపాలపల్లిలో ఎక్కడ వాహనం పంక్చర్ అయినా తన నెంబర్ కు
8179932177 కు కాల్ చేయాలని, డబ్బులు లేకున్నా పర్వాలేదని చెప్పిన మెకానిక్ సయ్యద్ రహీం పాషా మాటలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. డబ్బుతోనే ముడిపడుతున్న ఈ రోజుల్లో డబ్బు కంటే మనుషులే ముఖ్యమని చెబుతున్న మాటలకు రహీం పాషా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాపం ఓసీలో పనిచేస్తారంట, వచ్చిండ్రు ఇక్కడ నమాజ్ చదవడానికి ఒక మా ముస్లిం ఆయన ఉండే, చూడలేక నాకు కాల్ చేస్తే నేను రావడం జరిగింది. వచ్చేసరికి దీంట్లో ట్యూబ్ కూడా పోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు సరి అయిన డబ్బులు లేవు. అయితే వీళ్ళకు వేసి పంపిస్తా, తర్వాత వాళ్ళు ఊరికి పోయిన తర్వాత నా డబ్బులు నాకు వస్తాయి. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు. డబ్బుతోటి పని లేదండి, మనిషికి పుట్టుక పుట్టినాం, మానవత్వం చూపెట్టాలి, ఎదుటి మనిషికి సాయం చేయాలి. డబ్బుకు విలువ లేదండి, మనిషికి విలువ ఉంది. డబ్బును మనం సంపాదించినాం, కానీ ఇలా డబ్బు మనల్ని ఆడిస్తుంది. కానీ డబ్బుకు విలువిస్తే బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు అన్ని గాయం. డబ్బును డబ్బు చోటలో పెడితే మనిషికి విలువ, మనకు విలువ. థ్యాంక్ యూ అండి. సయ్యద్ రహీం పాషా, జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి. 8179333217. ఇంకో 10-15 నిమిషాలల్లా వీళ్ళ ఇంటికి వీళ్ళకి పంపించడం జరుగుతుంది. రేపు పొద్దున పోయి నా డబ్బులు నాకు కొడుతాం. ఓకేనా అయ్యా? జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు అంగన్వాడీ టీచర్స్ కు 3 రోజుల పాటు నిర్వహించిన జ్ఞానజ్యోతి అభ్యసన శిక్షణ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజు గ్రాడ్యుయేషన్ డే చేశారు. అంగన్వాడీ కేంద్రంలో PP1, PP2 పూర్తయిన తర్వాత ఏ విధంగా ఫస్ట్ క్లాస్ లోకి విద్యార్థులను పంపిస్తారు అనేది ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అంగన్వాడీ కేంద్రంలో చదువు పూర్తయిన తర్వాత ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులను కిరీటంతో సత్కరించి మెడల్స్ ఇచ్చి పంపిస్తామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ కారణంగా విద్యార్థులలో ఉన్నత స్థాయిని గుర్తించి వారిని ప్రోత్సహించినట్లు అవుతుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నమస్కారం అండి, మాది జంగారెడ్డిగూడెం ప్రాజెక్ట్ అండి. అయితే ఈ జ్ఞానజ్యోతి ప్రోగ్రాం వల్ల మేము ట్రైనింగ్ అవ్వడం వల్ల ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నామండి. నేర్చుకున్న జ్ఞానాన్ని అటు తల్లులకు తెలియజేసి తల్లుల నుంచి పిల్లల్ని ఎలా తీసుకురావాలో కూడా ఈ జ్ఞానజ్యోతి వల్ల మాకు తెలిసిందండి. ఇదివరకు తెలుగులోనే చెప్పేవాళ్ళు, ఇప్పుడు తెలుగు అండ్ ఇంగ్లీష్ కూడా నేర్పించడం ఎలాగో ఈ జ్ఞానజ్యోతి వల్ల మాకు తెలుసుకున్నామండి. తెలుసుకొని ప్రతి సెంటర్లో కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసుకొని తల్లులతో మాట్లాడి మా సెంటర్ అంగన్వాడీలకు తీసుకొచ్చి అంగన్వాడీ సెంటర్లో పిల్లలు నర్సరీ, LKG, UKG ప్రైవేట్ స్కూల్లో అయితే ఎలాగైతే రన్ అవుతుందో అదేవిధంగా మా అంగన్వాడీ సెంటర్లో కూడా మేము రన్ చేసి ఆ పిల్లలు 5+ అయిన తర్వాత ఆ పిల్లల్ని మేము ఏ విధంగా అయితే స్కూల్కి మేము తీసుకెళ్లాలో ఆ టైంలో కూడా మాకు ECC డేలు ఎలాగైతే జరుగుతుందో అలాగే గ్రాడ్యుయేషన్ డే కూడా మాకు జరుగుతుందండి. ఆ గ్రాడ్యుయేషన్ డే రోజుని 5+ అయిన పిల్లలందరికీ కూడా మేము గ్రాడ్యుయేషన్ ఈ రకంగా ఇస్తాం. ఎందుకంటే పిల్లల్లోని ఆనందం పెరుగుద్ది, తల్లులో కూడా ఉత్సాహం కలుగుద్దని ఈ విధంగా మేము గ్రాడ్యుయేషన్ డే చేసి 5+ పిల్లలందరినీ కూడా ఎలిమెంటరీ స్కూల్కి మేము జాయిన్ చేయడం జరుగుతుందండి. ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్లో మాకు చాలా విషయాలు తెలిసినాయండి. ఇదివరకు తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు నాడు ఈ బేబీ 5+ నుండి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఈవెంట్ మేము ఈ రోజు నాడు గ్రాడ్యుయేట్ చేసి ఎలిమెంటరీ స్కూల్ పంపించడానికి సంసిద్ధ చేసినందుకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్మల మల్టీ స్పెషాలిటీ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్ కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే NHPA సంస్థ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన వైద్య సేవలను అందించినందుకు గాను జాతీయ స్థాయి సంస్థ ఈ గుర్తింపును నిర్మల హాస్పిటల్ కు ఇచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మల హాస్పిటల్ యాజమాన్యాన్ని పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నేతలు, అధికారులు అభినందించారు. లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ పంతగాని వెంకన్న అధ్యక్షతన అభినందన సభ జరిగింది. ఈ సభలో వక్తలు మాట్లాడుతూ ఏజెన్సీ మెట్ట ప్రాంతాలకు ముఖ్య కేంద్రమైన జంగారెడ్డిగూడెంలో నిర్మల హాస్పిటల్ కు జాతీయ స్థాయి గుర్తింపు రావడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. పేద ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ వైద్యాన్ని తీసుకురావడంతో పాటు ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నిర్మల హాస్పిటల్ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. నిర్మల హాస్పిటల్ కు జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఈ ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ అర్చన, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిస్టర్ బిందులను పట్టణ పుర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేసు లేవజోజి, జెడ్పీటీసీ సభ్యులు పొన్నాటి బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు కొన్నెట్టి కిషోర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, పాల్పతి శ్రీనివాస్, తపస్ విద్యా సంస్థల అధినేత, రోటరీ క్లబ్ నాయకులు దాకరపు కృష్ణ, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు జెట్టి ఆదిత్య, లయన్స్ క్లబ్
క్లబ్ అధ్యక్షులు కొండపల్లి పండు, వాస్తి క్లబ్ గోల్డ్ అధ్యక్షుడు నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, మానవతా అధ్యక్షుడు రామకృష్ణ, నిర్మలా కాన్వెంట్ కమ్యూనిటీ లీడర్ సిస్టర్ సిజీ తదితరులు పాల్గొన్నారు. 1965వ సంవత్సరంలో ఏర్పాటైన నిర్మలా హాస్పిటల్స్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారు. ఎక్స్రే, ల్యాబ్ సౌకర్యం, రక్త పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన వైద్యుల గదులను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యానికి అంతరాయం లేకుండా ప్రత్యేకంగా బ్యాటరీ వ్యవస్థతో పాటు అంబులెన్స్, తక్కువ ధరలకే మందులు ఇచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మగవారికి, మహిళలకు వేరువేరుగా రోగులు ఉండేందుకు గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాప్రోస్కోపీతో పాటు టెక్నాలజీ ఆపరేషన్ థియేటర్ ని సైతం ఏర్పాటు చేయడంతో నిర్మలా హాస్పిటల్ కు ఇటువంటి అరుదైన గుర్తింపు రావడానికి కారణమని వక్తలు ప్రసంగించారు. ఈ గుర్తింపు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి గర్వకారణమని, కేవలం వైద్యుల కృషి, సిబ్బంది ప్రోత్సాహంతోనే ఇంతటి విజయం సాధించడంపై బిందు, అర్చనలు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఆనందం పంచుకున్నారు. నిర్మలా మల్టీ స్పెషాలిటీ లాప్రోస్కోపీ సెంటర్ ఇది 60 సంవత్సరం ఇప్పుడు జరుగుతుంది. హాస్పిటల్ ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ అసలే ఏం ఉండేది కాదు. చాలా మంది పేషెంట్స్ ఇలాగా చనిపోయిన మేము విన్నాము. దాన్ని బట్టి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇక్కడ ఇలా హాస్పిటల్ స్టార్ట్ చేశారు. చిన్న పెద్ద పేద ఏం చూసుకోకుండా ప్రతి ఒక్కరినే ప్రేమంతో మేము చూస్తున్నాము. అదర్ స్టేట్ నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క డాక్టర్స్, స్టాఫ్ అందరూ హ్యాపీగానే, ఎవరైనా సరే ఏ టైం అయినా సరే 24 గంటల సేపు మేము మొదటి రెడీగా ఉండి వాళ్ళకు బాగానే సేవ చేస్తున్నాం. చార్జెస్ కూడా మేము చాలా తగ్గించి కూడా ఇస్తూనే ఉంటున్నాం. ఇక్కడ జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, అలాగే విజిటింగ్ డాక్టర్స్ కూడా వారానికి ఇలాగ వస్తూనే ఉంటున్నారు. యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఆర్థో, కార్డియాలజీ. ఫుల్ టైం మెజారిటీ ల్యాబ్ టెస్ట్ ఆర్ డన్ హియర్. అన్ని టెస్టులు ఇక్కడ చేస్తూనే ఉంటున్నాము. రెగ్యులర్గా స్కానింగ్ అని ఇక్కడ చేస్తూనే ఉంటున్నాం. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు నుంచి వచ్చినటువంటి సర్టిఫికేట్ ఏదైతే నిర్మలా హాస్పిటల్కి వచ్చిందో, ఎస్పెషలీ హాస్పిటల్ యాజమాన్యం కానివ్వచ్చు, హాస్పిటల్ సిబ్బంది, అది మాత్రమే కాదు జంగారెడ్డిగూడెం మొత్తం ప్రజలందరికీ కూడా ఈ NABH తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికోసం హాస్పిటల్ చాలా కష్టపడి చాలా అనేక రకమైనటువంటి ఆడిట్స్ కండక్ట్ చేసుకొని తను ఎప్పుడు కూడా మెరుగుపరుచుకుంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఈ NABH అనేది మాకు ఎంతగానో తోడ్పడుతుంది. NABH సర్టిఫికేట్ అనేది ఇది ఒక మా బాధ్యతగా తీసుకుంటున్నాము. ఇంకా మా బాధ్యత పెరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి స్పెషాలిటీస్ని ఇంకా ఇంక్లూడ్ చేస్తూ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలని, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ NABH యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి దాంట్లో మేము ఒక అడుగు ముందుకు వేసి ఈ NABH సర్టిఫికేట్ని మేము పొందుకోవడం జరిగింది. అందును బట్టి జంగారెడ్డిగూడెం ప్రజలకు, హాస్పిటల్ సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ గవర్నమెంట్లో బిందు సిస్టర్కి ఒక అవార్డు వచ్చింది. అది కూడా స్టేట్ మొత్తం మీద ఆమెకు రావడం గ్రేట్. జంగారెడ్డిగూడెం అప్పుడు దాంతోపాటు మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా అదే సిస్టర్స్ రన్ చేయడం అనేది గ్రేట్. ఎందుకంటే ఏ పేషెంట్ వచ్చినా వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళకి ఏ విధంగా అంటే ఆల్రెడీ వాళ్ళకి పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేది ఉంటుంది. కాబట్టి అలాగే పేషెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం, ఈ విధంగా ఉంటే ఏమవ్వదు, మీకు హ్యాపీగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు అనేది ధైర్యం కూడా చెప్తే ఆ ధైర్యం మీద హెల్త్ పాడైన అతను రికవర్ అయిపోతారు అన్నమాట. ఈ యొక్క నిర్మలా హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే స్టాఫ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ ఈ సర్టిఫికేట్ కూడా నిర్మలా హాస్పిటల్ NABH ద్వారా నాణ్యత, రోగి భద్రత, వైద్యుల సేవల ప్రమాణాలను అనుసరిస్తుందని అధికారికంగా ధృవీకరించబడింది. ఈ యొక్క పాయింట్ ఒకటి చాలండి. ఎందుకంటే ఏ హాస్పిటల్ అయినా సరే ఇంకా గుర్తించడానికి అక్కడ చాలు. ఇది పూర్తి స్థాయిలో మన నిర్మలా హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చినందుకు మరోసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. కూడా ధన్యవాదాలు. అయితే నేను ఈ హాస్పిటల్లో పుట్టానంటే మాది ఉమ్మడి కుటుంబం. 3 అక్కలు, 4 అన్నదమ్ములు. 3 అక్కలకి కానుక ఎక్కడే, మా 3 వదిలికి కానుక ఎక్కడే, మా మిస్సెస్ కూడా కానుక పెట్టేసారు. ఈ ఆసుపత్రికి మాకున్న అనుభవం అటువంటిది. ఈ ఆసుపత్రికి అంత గుర్తుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 1966లో స్థాపించినటువంటి ఇక్కడ నిర్మలా హాస్పిటల్ ఈ మెట్ట ప్రాంతంలోనే చాలా గుర్తింపు పొందినటువంటి హాస్పిటల్. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలే కాదు, మధ్యతరగతి ప్రజలే కాదు, అన్ని వర్గాల వారికి కూడా ఇక్కడ విశేషమైనటువంటి సేవలు అందించి ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి నిర్మలా హాస్పిటల్ ఈ రోజున మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా NABH నుంచి గుర్తింపు పొందడం నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషమైనటువంటి విషయం. వితౌట్ టీమ్ వర్క్ దేర్ ఇస్ నో సక్సెస్. టీమ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ లాప్రోస్కోపీ ఈ లాట్ ఆఫ్ ఫెసిలిటేషన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి
సర్టిఫికేషన్ వచ్చింది. జంగారెడ్డిలో నివసిస్తున్న ప్రజలందరికీ ఒక శుభవార్త. దేనికంటే ప్రతి చిన్న విషయానికి ఇప్పుడు జ్వరం, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మనం ట్రీట్ చేసుకుంటాం, కానీ కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన ఎవరైనా సరే విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, రాజమండ్రి కానీ వెళ్తారు. కానీ ఇప్పుడు ఈ నేషనల్ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ని పొరుగురు వెళ్ళకుండా సర్వీసెస్ అన్ని ఇక్కడ తీసుకోవచ్చు. పశ్చిమ ఏజెన్సీ గిరిజన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి కామ్రేడ్ సీతక్క అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవి రమణ అన్నారు. గోదావరి లోయ ప్రతిఘటనోద్యమరాలు కామ్రేడ్ సీతక్క ఈ నెల 11వ తేదీన ఖమ్మంలోని ఆయన కుమారుడి ఇంటి వద్దే మరణించారని, ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు జరపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ధర్మాన స్మారక భవనంలో సిహెచ్ రమేష్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు కేవి రమణ, ఆదివాసీ ఆల్ ఇండియా కన్వీనర్ సర్యం రామ్మోహన్ మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో సీతక్క చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. 30 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం గడిపిన సీతక్క మహిళ అయి కూడా ధైర్య సాహసాలతో ఉద్యమాన్ని ముందుకు నడిపారని గుర్తు చేశారు. ఈ సభలో ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి ముల్లెటి శ్రీను, నరసింహారావు, ఐఎఫ్టియు నాయకులు మంచిలి రాజు, గంపల వెంకటేష్, యాదాల వెంకటేశ్వరరావు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు కె రామలక్ష్మి, ఎం వరలక్ష్మి పాల్గొన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు నిర్వహించారు. గిరిజనులు, గిరిజనేతర పేదలు అందరూ ఐక్యంగా ఉండాలని వాళ్ళ భూముల కోసం కోడి భూములు నరికించి అనేక పోరాటాలు నిర్వహించారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అనేక పోరాటాలు నిర్వహించి వాటికి నాయకత్వం వహించారు. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత లీగల్ అయిన తర్వాత కూడా కోయిలగూడ ఏరియాలో ఉంటూ అనేక భూ పోరాటాలు నిర్వహించి దళితులు, పేదలకి భూములు ఇప్పించారు. అటువంటి పోరాటాలు చేసి ఆదివాసీలకు అనేక రకాల వైద్యం చేస్తూ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసి మరణించారు. అటువంటి వారిని ఈరోజు స్మరించుకుంటూ జంగారెడ్డిగూడ ధర్మన్న స్మారక భవనంలో సంతాప సభ నిర్వహించాము. ఆ సీతక్కకు మరొకసారి మా జంగారెడ్డిగూడ పట్టణగడ్డ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం. కామ్రేడ్ సీతక్క 85 సంవత్సరాలుగా సమయంలో కూడా ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వాళ్ళు కామ్రేడ్ సీతక్క. సీతక్క మొన్న 11వ తారీఖున సాయంత్రం ఖమ్మంలో చనిపోయారు. తను 12వ తారీఖున తను పనిచేసినటువంటి ఏరియా కన్నాపురంలో దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ జిల్లా వ్యాప్తంగా అంతిమ సంస్మరణ సభలు నిర్వహించాలని పార్టీ జిల్లా కమిటీ పిలుపుకోవడం జరిగింది. హాస్పిటల్ పాలై శస్త్రచికిత్సల కోసం వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చే పేదల పాలిట పెన్నిదిగా ఆయన ఉంటున్నారు. హాస్పిటల్ పాలై డబ్బులు లేవనే చింతన లేకుండా కొండంత భరోసా కల్పించడంలో విజయం సాధిస్తున్నారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వివిధ ఆసుపత్రులలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బాసటగా నిలుస్తున్నారు. సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే పేద వ్యాధిగ్రస్తుల స్థితిగతులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి జంగారెడ్డిగూడెం సహాయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుబ్బారావు తీసుకురాగానే విచారణ చేసి ఆపద హస్తాన్ని అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు వెనువెంటనే ఎల్ఓసీలు అందజేసి ప్రాణాలను కాపాడుతున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియోజకవర్గ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. బొట్టాయిగూడెం మంగయ్యపాలెంకి చెందిన 4 సంవత్సరాల పాప మలేరియాతో, టైఫాయిడ్ తో కామెర్ల బారిన పడి ప్లేట్లెస్ సైతం తగ్గిపోగా ఆ పాపకు ఎల్ఓసీ అందజేశారు. అదేవిధంగా ముంజులూరుకు చెందిన 3 సంవత్సరాల బాబుకు సైతం ఇదే పరిస్థితి రాగా అరుదైన వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వెంటనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దృష్టికి తీసుకురాగానే సంబంధిత వైద్యులతో మాట్లాడి ఎల్ఓసీ అందజేసినట్లు దోసూరి సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా ఏ విధంగా వైద్యం అందిస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి పేద రోగుల పట్ల కొండంత అండగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయమై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి తన పరిధిలో చేయాల్సింది చేస్తున్నానని, సహాయ ఫౌండేషన్ సేవలు సైతం అద్భుతంగా ఉన్నాయని, నిస్వార్థంగా పనిచేసే వారిని ప్రోత్సహించాలని, అర్హులైన పేదలకు తోడ్పాటునివ్వడం మానవత్వం అని తెలియజేశారు. వీళ్ళకి కూడా ఏమీ తెలియట్లేదండి. ఆయనకి ఆల్రెడీ కాల్ ఒకటి ఇబ్బందిగా ఉంటుంది. ఆయన కూడా తిరగడానికి కూడా ఇబ్బంది ఉంటే మమ్మల్ని సహకరించారండి. మేము అప్పుడు మళ్ళీ చిరుబాల దగ్గర వెళ్తే మరొకసారి కూడా వెంటనే ఇది విషయం సారు అంటే పిల్లల దగ్గర ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అని చెప్పి వెంటనే మాకు ఎల్ఓసి పత్రం ఇచ్చి ఇప్పుడు ఈ పాప కూడా కోరుకోవడానికి మరొకసారి మాకు సహాయం చేసిన చిరుబాల గారికి మేము మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా పాపకి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కర్కాటక మాస పూర్వ ఫల్గుని నక్షత్ర సందర్భంగా గోదా తిరు నక్షత్ర వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర పూజ, విశేష ప్రసాద నివేదన, తిరు నక్షత్ర తనయ విన్నపం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్త నాగ సురేంద్ర, అభివృద్ధి కమిటీ సభ్యులు వాస్వి సాయి నగేష్, వికాస తరంగిణి కార్యకర్తలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలియజేశారు. గోకుల తిరుమల నారాయణ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు పూర్వ ఫల్గుని నక్షత్ర సందర్భంగా గోదా అమ్మవారికి తిరునక్షత్ర మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మన గోదాదేవికి విశేషంగా పంచామృతంతో అభిషేకాన్ని జరిపి గోదాదేవి యొక్క అష్టోత్తర నామ అనుసంధానము మరియు గోదా అమ్మవారి యొక్క తిరునక్షత్ర తనియని విన్నపము లాంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గారు అల్లూరు రామకృష్ణ గారు, అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు నాగ సురేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు. మరియు అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటుని మన ఆలయ కార్యదర్శి మాణికల రాంబాబు గారు పర్యవేక్షణ జరిగింది. ఇలా ఆ గోదాదేవి యొక్క తిరునక్షత్ర మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నాను. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకిం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద వేచేసి ఉన్న సర్వమంగళ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శ్రావణ మాసం తొలి శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా పూజాది కైంకర్యాలు జరిపారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తారు.
జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన నిర్మల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బొట్టాయిగూడెం మండలంలో నిర్వహించినట్లు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చైర్మన్ పంతగాని వెంకన్న తెలియజేశారు. శుక్రవారం స్థానిక నిర్మల హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిస్టర్ బిందు ఫిలప్ వైద్య శిబిరం బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ పాపికొండల ప్రాంతంలో మారుమూల కొండారెడ్డి గిరిజనులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిర్మల హాస్పిటల్ కు చెందిన వైద్యులు సిబ్బంది పాల్గొంటారని అన్నారు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లలకు సంబంధించి చర్మ వ్యాధులకు, డయాబెటిస్, జనరల్ సర్జరీ తదితర విభాగాలకు చెందిన వైద్యులు ఈ శిబిరంలో పాల్గొంటారు. అవసరమైన వారికి రక్త పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని అన్నారు. కొండారెడ్డి గిరిజన గ్రామంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నిర్మల హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ అర్చన, డాక్టర్ బిందు, లయన్స్ క్లబ్ రీజియన్ సెక్రటరీ మద్దిపాటి నాగేశ్వరరావు, క్లబ్ అధ్యక్షులు కొండపల్లి పండు తదితరులు పాల్గొన్నారు. ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంప్ పర్టికులర్ గా కొండారెడ్డి గిరిజన గ్రామంలో పాపికొండల అభయారణ్యంలో గిరిజనుల కోసం, కొండరెడ్డి గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఈ క్యాంపుకి అయ్యే ఖర్చు మొత్తాన్ని నిర్మల హాస్పిటల్ స్పాన్సర్ చేస్తున్నారు. వారితో పాటు వారి టీము, డాక్టర్స్, సపోర్టింగ్ స్టాఫ్ అందరూ ఈ సహకారంతో వాళ్ళు ఈ క్యాంప్ మాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో కూడా లయన్స్ క్లబ్ చేసిన కార్యక్రమాలకి ఈ నిర్మల హాస్పిటల్ చాలా సపోర్ట్ చేశారు. వ్యాపారం కోసం కాకుండా కేవలం సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ అనే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి నిర్మల హాస్పిటల్ యాజమాన్యాన్ని, అడ్మినిస్ట్రేటర్ అర్చన గారిని, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిందు గారిని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. లయన్స్ క్లబ్ సహాయంతో మేము ముంజులూరు గ్రామంలో క్యాంపు జరిపిస్తున్నాము. మీరు అందరూ వచ్చి మేము చేసిన ఈ క్యాంపులో పాల్గొని అవసరాన్ని బట్టి మందులు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. వీళ్ళకి కూడా, లయన్స్ క్లబ్ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాము. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కుబేర చిట్స్ సుబ్బారావు ఆధ్వర్యంలో క్లబ్ పూర్వపు అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, సత్యప్రవళిక దంపతుల కుమారుడు పెనుమర్తి నిశాంత్ 3వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బొట్టాయిగూడెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకు బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. పుట్టినరోజు, వివాహ రోజులకు ఆడంబరాలకు పోకుండా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సురేష్ దంపతులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం పంచాయతీ పరిధిలో జల్లేరు వద్ద మద్యం సేవించిన వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. తాడేపల్లిగూడెంకు చెందిన సంకు రాము అనే లారీ డ్రైవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీలో ఊకని ఎగుమతి చేసుకుని జల్లేరు వద్ద గల మద్యం షాపు వద్ద మద్యం సేవించినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. ఆ తర్వాత సమీపంలో ఉన్న వృక్షానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గణపతి నగరం మండలం మరుపల్లి వద్ద ఒడిశాకు చెందిన 22 సంవత్సరాల ఆలు మీనా అనే యువతిని ప్రేమ పేరుతో ఒక యువకుడు హత్య చేసి మామిడి తోటలో పూడ్చిపెట్టాడు. వృద్ధురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కామవరపుకోట మండలం తడికిలపూడి నందు గూడూరి శాంతిభూషణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రత్నగిరి నగరంలో ట్రస్ట్ యొక్క నిర్మాణ ప్రదేశంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ గూడూరు విఎస్ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గూడూరు శాంతిభూషణ్ చారిటబుల్ ట్రస్ట్, కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, తడికలపూడి మానవతా సభ్యులు పాల్గొన్నారు. రత్నగిరి నగర్ లో నిర్మించబోయే చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణ శైలి వివరాలు, వసతి విషయాలలో పిల్లలకు ఇచ్చే భరోసా, ఇతర విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా బుద్ధి మందగింపు దివ్యాంగులకు సేవలు అందించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా మందబుద్ధి కలిగిన పిల్లలు, దివ్యాంగులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తయారు చేయబడిన వస్తువులను ప్రదర్శించారు. చేస్తున్నాం కానీ ఇట్లా కాదు, ఏదో ఒక ఏరియాలో మనం వాళ్ళకి ఏ విధంగా సర్వీస్ చేస్తే దాన్ని కొంతవరకైనా మనం ఆదుకోవచ్చు అనే దాని మీద మేము మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్లో
ఆలోచన చేశాం. చాలా మందికి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు చాలా మంది రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానీ వాళ్ళందరూ ఉండబట్టి వాళ్ళందరినీ అసలు ఏ విధంగా బయటికి తేవాలి అనే దాని మీద ఆలోచన చేశాం. అందులో ఒక ముగ్గురు వచ్చి డౌన్ సిండ్రోమ్ ఉన్నారు, ఒక ఆటిజం అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి వచ్చి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉంది. కానీ వాళ్ళకి ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది టీచర్ కానీ వాళ్ళ ట్రైనర్ వాళ్ళు నేర్పు వాళ్ళు తీసుకునే దీని మీద అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు అసలు చేశారు కనుక వాళ్ళు కొంచెం సొంతంగా చేయగలిగారు. మీకు ఆ డిఫరెన్స్ అనేది ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఏ రకంగా వాళ్ళలో కనిపిస్తూ ఉందో అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రాంప్ట్ అనేది మనం విత్డ్రా చేసుకుంటూ ఉంటాం నెమ్మదిగా. అది టైం పడుతుంది, అంతవరకు కొంచెం ఓర్పు ఇవన్నీ కావాల్సి వస్తుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిడమర మండలం పెదనిండ్రకొలను నందు గాంధీ భవనం నందు సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లా స్థాయిలో పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత స్వాతంత్ర ఉద్యమం మహానీయుల త్యాగ ఫలాలు అంశంపై పోటీలు జరిపారు. ఈ పోటీలలో టి నర్సాపురం మండలం గొర్రంపాలెంకు చెందిన కర్పూరం కుశాలి పాఠశాల స్థాయిలో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది. సర్వోదయ మండల ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాద్ రాజు చేతుల మీదుగా బహుమతిని అందుకుంది. జంగారెడ్డిగూడెంలో చైతన్య స్కూల్ నందు 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్న కుశాలి చిన్ననాటి నుంచి వివిధ సామాజిక సాంకేతిక అంశాలపై చురుకుగా ఉంటుందని ఆమె తండ్రి వెంకటేశ్వరరావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నిర్మలా హాస్పిటల్ కు అరుదైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గుర్తింపు. హాస్పిటల్ వైద్యులను నిర్వాహకులను సత్కరించిన స్వచ్ఛంద సేవా సంస్థలు అధికారులు. పేద పిల్లల వైద్యం శస్త్రచికిత్సలకు బాసటగా నిలుస్తున్న పోలవరం ఎమ్మెల్యే చిని బాలరాజు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ నెల 15వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జంగారెడ్డిగూడెం సూర్య కిరణ్ ఫంక్షన్ హాల్ నందు శ్రీమాన్య కలెక్షన్స్ ఎక్స్పో సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న కర్పూరం కుశాలి. కామవరపుకోట మండలం తడిగలపూడి ప్రత్యేక అవసరాల కోసం ఆశ్రమం ఏర్పాటు. హాజరైన ప్రముఖులు. వార్తలు సమాప్తం. నమస్కారం.